నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలోని గ్రామ సభలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలు లబ్ధిదారుల వివరాలను అధికారులు వెల్లడించిన సందర్భంలో చాలా మంది ఆశావాహులు అసహనం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో త్రిపురారం గ్రామానికి సంబంధించిన 5గురిని ఎంపిక చేసి వెల్లడించడం దురదృష్టకరమని అన్నారు. గ్రామంలో దాదాపు 2200 పైచిలుకు ఉపాధి హామీ కార్డుదారులు 1000 మందికి పైన గుంట భూమి లేని వారు ఉన్నారని తెలిపారు. సంబంధిత అధికారులు వాస్తవ ప్రతిపాదనకు అర్హత కలిగిన వారందరికీ ప్రయోజనం చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ త్రిపురారం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఎంపీడీఓ ఏపీఓని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రెమడాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు త్రిపురారం గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో భాగంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకంలో భాగంగా 5గురు లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేయడం చాలా బాధాకరమైన విషయం. త్రిపురారం గ్రామంలో మొత్తం మీదుగా 2200 పైచిలకు ఉన్నటువంటి జాబ్ కార్డులు ఉన్నటువంటి మన మండల కేంద్రంలో కేవలం 5గురిని మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేయడం అనేది చాలా శోచనీయం. ఇప్పటికైనా అధికారులందరూ కూడా మేల్కొని లబ్ధిదారులందరినీ గుర్తించి వారికి తగిన న్యాయం చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం.